అంటే మనకి మీ గురించి మాట్లాడుతున్నప్పుడు జంధ్యాల గారిని గుర్తు తెచ్చుకోకుండా ఉండలేం. అంటే మీకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు ఆయన. ఎవ్రీ బర్త్‌డేకి మీరు జంధ్యాల గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవ్రీడే అంటే ఏ డయాస్ మీద వెళ్ళినా జంధ్యాల గారి పేరు తీయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. జంధ్యాల గారి సినిమాలు అనేది ఇప్పటికీ రిఫరెన్స్. ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టరైజేషన్స్ గానీ, ఆయన కనిపెట్టిన మేనరిజమ్స్ కానీ, పాజిటివిటీలోంచి కామెడీని ఎలా తీయొచ్చో ఆయన సినిమాలో ఇప్పటికీ రిఫరెన్స్‌లా ఉంటాయి. అంటే ఎవరిని బాడీ షేమింగ్ చేయకుండా, లేకపోతే మిగతా అంటే కించపరుస్తూ కామెడీ చేయటం అనేది ఆయన సినిమాల్లో కనపడదు. క్యారెక్టరైజేషన్లు, ఆ స్వభావాలతోనే ఆయన ఆల్మోస్ట్ కామెడీని క్రియేట్ చేసేవాళ్ళు. ఈ తరం దర్శకుల్లో ఆయన ఛాయలు కానీ, ఆయన వారసులుగా ఎవరిని చూడొచ్చు అంటే ఏం చెప్తారు ఆయన గురించి మాట్లాడి? ఒకటండి, ఏ తరానికి ఆ తరమే. ఇప్పుడు కానీ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది కదా, ఆ లెగసీ అనేది. ఎస్, డెఫినెట్గా అది మన తెలుగుతనం అనేది అంతవరకు చెప్పచ్చు. 100% ఎలా చెప్పాలి, ఆయన తరంలో కూడా మీరు చెప్పినట్టుగా వల్గారిటీ ఆర్ బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ది ఇంటలెక్ట్ ఆఫ్ అ పర్సన్ అండి. ఆయన బేసిక్గా వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన ఒక ఫిలింకి కామెడీకి కొత్త రోడ్డు సృష్టించాడు. మనకి కామెడీస్ కొత్త కాదు. మిస్ అమ్మ, గుండమ్మ కథ దగ్గర నుంచి, ప్యాకెట్ శివరాం గారి దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఆ తరానికే కాకుండా ఆ తరానికి ఒక కొత్త ఫౌండేషన్ వేసి నెక్స్ట్ తరాలు కూడా నిలిచిపోయాడు ఆయన. విశ్వనాథ్ గారు, ఒక మాట కే విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు చనిపోయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత రవీంద్ర భారతిలో అంత పెద్ద ఫంక్షన్ పెట్టి విశ్వనాథ్ గారిని పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, నా లైఫ్లో మర్చిపోను. ఐ గెట్ గూస్ బంప్స్ ఈవెన్ నౌ. మనిషి మంచాన పడితేనే మర్చిపోతున్నారు, మనిషి మరణించిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇంత అభిమానం అంటే ఆయన సృష్టించినటువంటి ఒక కొత్త ఒరవడండి. రెండోది ఆయన ప్రొడక్ట్స్. జంధ్యాల గారు ఒక కామెడీ హాస్య దర్శకుడుగానే మనం తీసుకోకూడదు. 4 స్తంభాలాట లాంటి బోల్డ్ ఫిల్మ్తో నన్ను ఇంట్రొడ్యూస్ చేశాను. బహుశా ఇవాళ నేను తీసుకున్నటువంటి బోల్డ్ డెసిషన్స్ రిగార్డింగ్ మై ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్ అక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఇది కూడా ఉంటుంది. చేశారు కదా పార్ట్ 2. మొన్న లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ దట్. కాకపోతే ఏంటంటే ఆ టైంలో అడల్ట్స్ ఓన్లీ ఇచ్చారు. అంటే ఆ బోల్డ్ థీమ్, ఒక అతను ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే అతని ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని, నువ్వు బయట భార్య, ఇంట్లో నాకు సిస్టర్ అని లాస్ట్లో మళ్ళీ కలపడం అంటే ఎంత బాగుంటుందంటే, మీ క్యారెక్టర్ మదర్ నేమ్ ఆ పాపకు పెడతారు. అంటే హ్యుమానిటీకి ఆ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా, సో ఆ కథ ఎలా మొదలైనా క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మీ క్యారెక్టర్ మదర్ నేమ్ వాళ్ళ పాపకు పెట్టడం అనేది ఎంత డెప్త్గా ఆలోచించి, ఎంత హ్యుమానిటీకి పీక్ లెవెల్ అనమాట ప్రదీప్ క్యారెక్టర్. అంటే జంధ్యాల గారితో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక రైటర్గా కాదు, ఆయన ఒక నాటక రచయితగా, నాటకాల్లో హీరోగా, దర్శకుడుగా, రచయితగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక పౌరుడుగా అన్నీ కలిసిద్దే జంధ్యాల గారండి. ఆయన శంకరాభరణం రాసింది ఆయనే, అడవి రాముడు రాసింది ఆయనే, శ్రీవారి ప్రేమలకు తీసింది ఆయనే, ఆనంద భైరవి తీసింది ఆయన. అంటే ఈజ్ అన్ యూనివర్సిటీ అండి. నా అదృష్టం, ఆ యూనివర్సిటీకి నేను వచ్చాను. కాకపోతే విశ్వాసం అండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రేక్ దొరకాలంటే ఐ మైట్ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటుంది, కృష్ణ గారు కానీ, విజయమ్మ గారు కానీ. కానీ ఒక దర్శకుడు వచ్చి మీ అబ్బాయిని పరిచయం చేస్తాను, నా అదృష్టం కదా అది, నాకు ఇవ్వండి అంటే మా మదర్ వాళ్ళు కూడా ఇచ్చి పరిచయం చేసి వదిలేలా తోడుగా నిలబడ్డారు జర్నీలో. యాక్టర్గా నాలో జంధ్యాలు ఉన్నాయండి. నేను ఎప్పటికీ చెప్తాను. చాలామంది అడుగుతారు నేను ఇంత సటిల్గా ఎలా చేస్తారంటే, నేను వచ్చిన స్కూల్ అది. ఆయన నాలో బాడీలో, నా మైండ్లో, నా హార్ట్లో జంధ్యాల గారు ఉన్నారు. నాకు అందుకనే నా లైఫ్లో ఏంటంటే జంధ్యాల అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాదు, నా పుస్తకంలో చాలా పేజీలు జంధ్యాల గారితో ఉంటుంది. ఆయన పేరు ఇంకా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే ఇక్కడే జంధ్యాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతోనే డబ్బింగ్ థియేటర్ పెట్టాను. సో ఎవ్రీడే అక్కడ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆయన గొంతు నాకు అది గుర్తొస్తుంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే జంధ్యాల గారు 75th
డైమండ్ జూబ్లీ అండి. దాని సందర్భంగా ఒక పుస్తకం రాసాం. అందరు ఒపీనియన్స్ తీసుకున్నాం. అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, రాఘవేంద్రరావు దగ్గర నుంచి అందరు ఒపీనియన్స్ తీసుకుని, ఆయనతో పనిచేసిన వాళ్ళు, పనిచేయని వాళ్ళు, ఈ తరం వాళ్ళు, ఒక 120 పేజెస్ పుస్తకం నా బర్త్డే సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 20th నా బర్త్డే సందర్భంగా, ఫిబ్రవరి 20th మా మదర్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నాం అది. సూపర్ సార్. సో వీఆర్ డూయింగ్ ది కర్టన్ రైజర్ టుమారో. సో నేను అనేది ఏంటంటే, ఇండస్ట్రీలో కాదు ప్రపంచంలో కూడా ఆ విశ్వాసం అనేటువంటిది తగ్గిపోతుంది. బట్ అది లేని రోజున మనం వీఆర్ నాట్ హ్యూమన్స్ అని నేను. గురువు అనేది, అది గురువుకి మాతాపితతో పాటు గురువుకు దైవంతో పాటు ఒక సమానం ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది నేను ఎప్పుడూ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీరు అది కంటిన్యూ చేస్తున్నారు.